ఈ కోటీశ్వరుడు ఒక అమ్మాయి సమాధిని తన చేతితో తవ్వుతూ ఉంటాడు. అప్పుడు ఇతడి స్నేహితుడు ఆపడానికి ప్రయత్నిస్తుంటే అతడిని వెనక్కి తోసేస్తాడు. ఈ అమ్మాయి ఆత్మ ఇదంతా చూస్తూ ఉంటుంది. శవపేటిక ఓపెన్ చేసి అమ్మాయి ఫేసును పట్టుకుంటాడు. దీన్ని చూసి ఆత్మకి కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ ధనవంతుడు ఆ అమ్మాయి శవాన్ని పైకి లేపి కిస్ చేసుకుంటాడు. కానీ ఈ అమ్మాయి ఆత్మకి అసలేం జరుగుతుందో అర్థం కాట్లేదు. అలాగే ఇతను ఎవరో కూడా ఆమెకి తెలియదు. అప్పుడు ధనవంతుడు ఆ అమ్మాయి శవాన్ని చూస్తూ ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు ఈ ధనవంతుడు ఈ అమ్మాయి శవాన్ని శ్మశానం నుండి తీసుకెళ్తాడు. ఈమె ఆత్మ ఇతడిని ఆపాలని చూస్తుంది కానీ ఈమెకు ఆపే శక్తి లేదు. ఈ అమ్మాయి ఆత్మ తన ఇంటి బిల్డింగ్ మీదకు వెడుతుంది. ఈమె తను ఎలా చనిపోయిందో గుర్తు చేసుకుంటుంది. అయితే ఈమెను తన బాయ్ ఫ్రెండ్ మోసం చేసి ఈమె ఆస్తిని లాక్కుని బిల్డింగ్ మీద నుండి కిందకి తోసి చంపేస్తాడు. అయితే ఈ ఆత్మ మళ్లీ వాస్తవానికి వచ్చేసరికి ఈ ధనవంతుడు తన బాయ్ ఫ్రెండ్ ను బంధించి తను ప్రేమించిన అమ్మాయిని చంపినందుకు వీరిద్దరినీ బిల్డింగ్ మీద నుండి తోసి చంపేస్తాడు. అలాగే ఇతను కూడా చనిపోయి ఆ అమ్మాయి ఆత్మని కలవాలి అనుకుంటాడు. అప్పుడు ఈ ఆత్మ ఇతడిని కాపాడాలి అనుకుంటుంది. కానీ ఈమె వల్ల కాదు. ఇంతలో సడన్ గా ఈ అమ్మాయి చావు నుండి వెనక్కి వెళ్లి తిరిగి బ్రతుకుతుంది. మిగతా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మిస్ అవకుండా చూడాలి అంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.